హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. హాస్పిటల్లో పేషెంట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. పేషెంట్లకు మౌలిక సదుపాయాలు నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వదిలాలి. వామపక్షాల ఐక్యత వదిలాలి. వామపక్షాల ఐక్యత. మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఇచ్చేశారు. మరి సిపిఎం పార్టీ వాళ్ళు కూడా రావాల్సింది. మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే గత 3 నెలలుగా మౌలిక సదుపాయాలు కావాలని చెప్పి గతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి దీనికి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రమణ గారు కూడా వెంకటరమణ గారు కర్నూలు నుండి నేను కొత్తగా వచ్చినా ఇంకా 2-3 నెలలు చూడండి అంటే 2-3 నెలలు అయ్యింది. మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ కట్టినటువంటి 1,75,000 2 కోట్ల దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ని కూడా ఓపెన్ చేసిపోయాడు. మరి ఈడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్లో ఎక్స్రే లేదు, ఈసీజీలు లేవు, మరి లెట్రిన్లు బాత్రూమ్లకి ఇక్కడ ఉన్నటువంటి దానికి డోర్లు లేవు. మరి ఇక్కడ గర్భవతులకు సంబంధించిన చెకింగ్ల కల్లా మరి ఈరోజు అక్కడ మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడి అక్కడ దుర్వాసన కొడతా ఉంది. మరి అశుభ్రమైనటువంటి ఈ పరిసర ప్రాంతాన్ని మరి 100% అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గం ఎమ్మెల్యే మీసాల పులి మీసాల మెలియస్ అంటారు. మరి ఆయన వచ్చి దీన్ని ఓపెనింగ్ చేసిపోయా. కనీసం మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయని కూడా లేదు. మరి ఇక్కడ గర్భవతుల్లో 2 రోజులు కూతురు అంటే గురువారం రోజు దగ్గర 100 మంది గర్భవతులు వస్తారు. వాళ్ళకి సరైనటువంటి గైనకాలజిస్ట్ లేదు. మరి వాళ్ళకి అసౌకర్యంగా ఉంది. కొద్దిమందికి టెస్టులు చేస్తారు, మళ్ళీ కొద్దిమందికి గతంలో ఉన్నటువంటి డాక్టర్ ఎల్లప్ప గారు ఉన్నప్పుడు మరి గైనకాలజిస్ట్ మహిళా డాక్టర్ గారు చూసిపోయిన తర్వాత మిగిలిన 20 మంది 30 మందిని శుక్రవారం రోజు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయమ్మ గుంటకల్ నుండి డిప్టేషన్ మీద వస్తుంది కాబట్టి డాక్టర్ అమ్మ మరి ఆయమ్మ 20 మందికి 30 మందికి చూసి 12:30కంతా వెళ్ళిపోతారు. ఈరోజు 12:30 అయినా ఓపీ కాడ 100 మంది పైన నిలబడ్డారు. మరి ఇక్కడ చూస్తే డాక్టర్లు అంతా కూడా చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉండి ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు సుమారుగా 5-6 మంది 12 మంది డాక్టర్లు ఉండాలి. సాట ఒక 6-7 మంది ఉన్నారు ఇప్పుడు. మరి స్టాఫ్ కూడా తక్కువ ఉంది. అసౌకర్యము. ఈ గుత్తి హాస్పిటల్ని రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎవరు వస్తారో వాళ్ళు సర్వనాశనం చేశారు. అదేవిధంగా నిన్ననే శనివారం రోజు అందినటువంటి వార్త ఏదంటే మరి గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో మరి దొబ్బకపోయే బండ్లు అయితేనేమి మిగతా అవన్నీ కూడా టెక్చర్లు అయితేనేమి కుర్చీలు అయితేనేమి ఇవన్నీ కూడా 30 సంవత్సరాలు ఉన్నటువంటి మరి పాత సామాన్య అంతా కూడా ఈరోజు మరి సూపరింటెండెంట్ గారు శనివారం నైట్ 8 గంటలప్పుడు ఒక ఈచరు ఒక బులోరాకి తరలించారు. మరి దాన్ని గుర్తులో ఉన్నటువంటి విలేకరులు కూడా అడ్డుకొని దానికి సమాధానం చెప్పే వరకు పంపించమంటే మీకు సోమవారం రోజు దానికి సంబంధించినటువంటి మీకు ఇంటిమేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మరి అక్కడ వేలం వేసి ఆడ పాడినారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు చూపిస్తామని చెప్పి కూడా అన్నారు. అని కూడా ఈరోజు ఏం చేసినాడు ఈయన డాక్టర్ రమణ గారు, ఆయన ఈయన సూపరింటెండెంట్గా ఉండకుండా మరి ఎక్కడ ఉరవకొండకి గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అట్లా ఇంత అన్నాడంట. ఉరవకొండ పోయినాడు. మళ్ళీ సింగనమల్ల కూడా ఆయనకే పాపం ఇంత మంచి పెద్ద డాక్టర్ ఇంక ఆడలేడు. మొత్తం ఇవన్నీ తిప్పుతున్నారు అనంతపురం జిల్లా అంతా వెంకటరమణ గారిని. మరి ఈడ చూస్తే సామాన్లన్నీ లేపుకుపోతున్నారు. ఉన్న ఉత్తవి లెటర్లకు డోర్లు లేవు, ఈసీజీలు లేవు. మరి బీపీ ఆపరేటర్ కూడా పాత బీపీ ఆపరేటర్ ఇట్లా వచ్చేది పోయింది. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందనమాట. ఆ బీపీ ఆపరేటర్ మహిళలకి అదే ఒక ఆయమే ఉంటుంది. ఆ బీపీ చెక్ చేయించుకోపని చెప్పి డాక్టర్ చెప్తే దానికోసం 10 సార్లు 10 రౌండ్లు కొట్టాలా. ఎవరు మళ్ళీ దీంట్లో స్టాఫ్ ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోరు సరిగా. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఈ హాస్పిటల్ని ఏమనల్లా. మరి ఈరోజు అదేవిధంగా మరి ఇది 2వసారి ఇక్కడ ధర్నా చేపట్టి మిగతా ధర్నా వచ్చేసి టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీతో కలుపుకొని రిలే నిరాహార దీక్షలు కూడా పెడతామని చెప్పి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు అయితేనేమి మరి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అయితేనేమి
సిపిఐ నియోజకవర్గం సహాయ కార్యదర్శి కామ్రేడ్ రమేష్ గారు, సహాయ కార్యదర్శి మధు గారు, రైతు సంఘం జిల్లా నియోజకవర్గం నాయకులు రాజు, ఆటో వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మరి నజీర్ గారు, మరి అదేవిధంగా మన రజాక్ గారు, మరి భాషా గారు, అదేవిధంగా మన సిపిఐ పార్టీకి సంబంధించి 5వ మహిళా సంఘం నాయకురాలు నిర్మలారెడ్డి గారు, రేణుకారెడ్డి గారు, మరి విఎస్ పార్టీ రంగనాయకులు గారు, మరి షెఫీ గారు, సిపిఐ మండల కార్యదర్శి రామకృష్ణ గారు, మరి మల్లి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి రాబోయే ఈ డాక్టర్ ఈ యొక్క మెటీరియల్ మీద సరైన సలహా ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున చేస్తామని కూడా చెప్తున్నాం. ఈ పొద్దున్నే ఇంకోటి ఇక్కడ విలేకరులు జరుగుతున్నది ఏది, విలేకరులది ఏం జరుగుతుందంటే ఇక్కడ పబ్లిక్ యాప్ వచ్చింది ఒకటి, దానికి 20 రూపాయలు అమౌంట్ ఉంటుంది. 6:30కే వచ్చింటారు. ఆ 20 రూపాయల అమౌంట్ కుక్క కరిసిందే, కాలు ఇరిగిందే, చెయ్యి ఇరిగిందే, ఎవరైనా అంబులెన్స్లో వచ్చినారా అని చెప్పి పొద్దున్నే 6:30కే వచ్చింటారు. కానీ ఈ సమస్యలన్నీ వాళ్ళకి పట్టవు. మనం విలేకరులను విమర్శించడం కాదు, అంత దాని మీద శ్రద్ధ ఉండేవాళ్ళు కనీసం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని పబ్లిసిటీ చేయాలనే ఒక ఉద్దేశం ఏమైనా ఉందా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పొద్దున్నే 7:30కి ఇద్దరు ప్రింట్ మీడియాలో 3 వస్తారు, ఇడికి ఎలక్ట్రానిక్ మీడియాలో 3 వచ్చి ఆ పబ్లిక్ యాప్ గురించే ఏమన్నా ఉంటే తీసుకొని పోతారు. ఇక్కడ ఒక 6 నెలలు అయింది, దీనికి సంబంధించి ఈసీజీ లేవు, మరి దీనికి సంబంధించి బీపీ ఆపరేటర్ లేవు, బాత్రూమ్లకి లెటర్లకు డోర్లు లేవు అనే ఏమన్నా ఇంకిత జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ మిగతా వాళ్ళకి దండించే ఏదైనా ఉంది, పై అధికారి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలా. మరి ఈ విషయాలపైన మా జిల్లా మా నియోజకవర్గ కార్యదర్శి రమేష్ కూడా మాట్లాడతారని చెప్పి మనం చేస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు మొన్ననే వచ్చి వెంకటరమణ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి. ఈరోజు చూస్తున్నాము, ఇప్పుడు 11:30 అయినా కానీ బారు తెరినారు జనం. అయితే వాళ్ళకి ఏ విధంగా సర్కిల్ చూస్తారని ఇక్కడ స్టాఫ్ చూస్తే స్టాఫ్ చాలా తక్కువగా ఉంది. మౌలిక వసతులు ఉరువే లేవు. ఉత్త భవనాలకి అలంకారం మాత్రమే చేశారు, ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేదు. కనీసం ఇంత పెద్ద ఆసుపత్రి అయితే బీపీ ఆపరేటర్ కానీ లేదంటే ఎలా, ఈసీజీ లేదు, స్కానింగ్ లేదు, ఇవన్నీ లేకోకుండా ఇంతమందికి ఊరికే సూది మందులు ఒకటి ఇచ్చేసిపోతుంటే ప్రజానికం నమ్ముపోయింది. గుత్తి హాస్పిటల్ చూడడానికి చాలా పెద్దగా ఉంది, మనమంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి వైద్యం చేయించుకుంటారని వీధాబిక్కి ఆలోచించడం వాస్తవమే. ఎవరైనా చూస్తే కనుక చాలా పెద్దగా ఉంది తప్ప గుత్తి హెల్త్ కమ్యూనిటీ హాస్పిటల్ ఇది బాగా 60 పడకల ఆసుపత్రికి అప్డేట్ చేసిందని అందరూ ప్రజలంతా దీనికి వస్తారు. కానీ మౌలిక వసతులు ఇక్కడ సున్నా. మౌలిక వసతులు ఉన్నప్పటికీ, స్టాఫ్ ఉన్నప్పటికీ కదా మనకు మెరుగైన వైద్యం అందేది. మెరుగైన వైద్యం ఏ విధంగా అందిస్తారు? ఒక సూపరింటెండెంట్ ఇక్కడ ఉండాలా. ఆ సూపరింటెండెంట్ గారు ఎప్పుడు చూసినా కానీ సింగిల్ మనకి దానికి పరిమితమైనారు. ఇక్కడ ఉండి సూపరింటెండెంట్ ఉంటే కదా వీళ్ళందరికీ స్టాఫ్ వర్క్ చేసేది. ఇక్కడ స్టాఫ్ తక్కువగా ఉన్నారు, ప్రజలేమో ఎక్కువగా ఉన్నారు. మనకి రోగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అసౌకర్యం ఏర్పడుతుంది. మళ్ళీ తర్వాత 12 గంటలకే ఓపీ బంద్ అయిపోతుంది. మళ్ళీ బంద్ అయిపోతే వాళ్ళు ఛార్జీలు పెట్టుకోవాలా, వెళ్ళిపోవాలా. ఆ 2-3 రోజులు నీకు ఛార్జీలు వచ్చే తరక బయటనే ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర చూపించుకున్నామని ఆర్ఎంపీల దగ్గరికి వాళ్ళు పోతున్నారు. మెరుగైన వైద్యము ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఆతతో పేద ప్రజలకు ఉండదా? మీరు ఏ విధంగా సహాయపడుతున్నారు? ఈ సహాయపడుకోకున్నందువల్లనే మేము గతంలో కానీ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ రోజు కానీ వచ్చి వామపక్షాలందరితో మిత్రపక్షాలంతా జతకూడినారు. రిలే నిరాహార దీక్ష కానీ చేపట్టాలని అందరూ పూనుకుపోయినారు. అట్లా లేకోకుండా ప్రజలకి సౌకర్యవంతమైన మెరుగైన వైద్యం అందించాలని కమ్యూనిస్ట్ పార్టీ తెలుపుతున్నాము. దీనికి ఇలాగే అయితే రిలే నిరాహార దీక్ష ఉద్యమాన్ని ఇంకా కొద్దిగా తీవ్రత ప్రజలకి అసౌకర్యంగా లేకోకుండా సౌకర్యవంతంగా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాం. కల్పించాలి రోగులకు మౌలిక సదుపాయాలు, రోగులకు మౌలిక సదుపాయాలు, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మరి ఈరోజు అంటే శనివారం